హలో అందరికీ, దిస్ ఇస్ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే చాలా చిన్న వ్లాగ్ పెడుతున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా పక్క విలేజ్లో సంత జరుగుతుందంటే వెళ్ళాము. అక్కడైతే చాలా సరదాగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలు కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందని అయితే వాళ్ళకు కూడా కొంచెం తిప్పినట్టు ఉంటుందని అయితే సంతకైతే తీసుకొని వెళ్ళాము. అక్కడ మాకు కావాల్సినవన్నీ అయితే కొనుక్కున్నాము. ఎవ్రీ టైం కూడా ఈ అంకుల్ అయితే మా ఊరికి వస్తాడంటే ఇలా పల్సెస్ అన్నీ తీసుకొని, బట్ ఈసారి రాలేదు. మాకు కొన్ని అవసరం ఉండే, ఇంకా వెళ్ళినట్టు కొంచెం టైంపాస్ అవుతుంది. ప్లస్ మేము కూడా ఎప్పుడు చూడలేదు కదా అని అయితే వెళ్ళాము. నిజంగా చెప్తున్నాను, ఈ సంతలో అయితే మనకు దొరకనిది లేదు, అన్నీ అవైలబుల్గా ఉండే. నేను లిటరల్గా ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఇంత షాక్ అయ్యాను. కానీ వాళ్ళకి అలవాటే కదా, ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంతే చెప్పారు అన్నీ ఉంటాయి, మీరు ఒకసారి రండి చూస్తే కూడా మీకు కూడా అర్థమవుతుంది అంటే నేనైతే వెళ్ళి చూశాను. నిజంగా చాలా బాగుంది సంత అయితే. మనకు ఈ సిటీలో మార్కెట్ అంటే నార్మల్గా వెజిటేబుల్స్ కొన్ని ఏవైనా పెడుతూ ఉంటారు, కానీ మరి ఇంత హ్యూజ్ అంతా అయితే ఎప్పుడు చూడలేదు. లిటరల్గా చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడైతే అన్నీ దొరికేసాయి. ఇంకా మేమైతే మాకు కావాల్సినవన్నీ తీసుకొని కొంచెం సేపు అయితే అలా తిరిగేసి వచ్చేసాము. మేమైతే మా విలేజ్ సంత చూసి ఎంజాయ్ చేసాము. మరి మీరు కూడా మా సంత ఎలా ఉందో మీరే చూసేయండి. మరి మా మార్కెట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇక్కడైతే మేము వెళ్తూ ఉండగా ఇంకా ఇక్కడ కొన్ని గుల్లలు, చాటలు అవన్నీ కనిపించాయి. ప్లస్ అక్కడ పక్కనే పిల్లలకి కానీ పెద్దలకు కానీ అన్ని స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఓకే, ఇంకా మనం నార్మల్గా వాడుకోవచ్చు. ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత నాకైతే ఏవైతే కావాల్సిన మసాలాలు ఉంటాయో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే లంచ్లోకి వెజ్ పులావ్, మటన్ కీమా అయితే చేస్తున్నాను. వెజ్ పులావ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీకు కావాలంటే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలనేది వీడియో టైటిల్ అయితే ఉంటుందండి, మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ తర్వాత ఇంకా నేను మసాలాలన్నీ అయితే గ్రైండ్ అయితే పట్టేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను లంచ్లోకి కీమా కర్రీ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో చాలా సింపుల్గా చేశాను. నేను ఎక్కువగా అయితే వంటలన్నీ చాలా సింపుల్గా చేసుకుంటాను, ఎక్కువ మసాలాలన్నీ ఏం యూజ్ చేయకుండా. కీమా ఎక్కువ సార్లు అయితే చాలామంది కుక్కర్లో కుక్ చేస్తారు, అలా కాకుండా ఇలా పెనంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక పెనం పెట్టేసి ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత నీట్గా కడిగేసి పెట్టుకున్న కీమా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కీమాలో నుండి వాటర్ అన్ని ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. లైక్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం మీట్ మసాలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే కీమా కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని బయటనే ఒక 2-3 డేస్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.